ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి పట్ల గానీ, వ్యాపారాల పట్ల గానీ, చేసేటటువంటి పని యందు కానీ, అన్ని రంగాలలోనూ కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. భూ వివాదాలు, క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి భూములు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు, ఏదైనా గృహాలు కట్టేటప్పుడు, కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అలాగే కొత్త వ్యక్తులతోటి డబ్బులిచ్చినా, అప్పులిచ్చినా, అరువులిచ్చినా నష్టపోతారు. లావాదేవీలు జరపడం కూడా మంచిది కాదు. మాట పట్టింపులు, మొండితనము, దురుసుతనము, కోపంగా మాట్లాడడము ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జాగ్రత్త. బంగారం వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ కానీ, తాళాలు కానీ జాగ్రత్తగా చూసుకోండి. పడిపోయే దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహులు మీ చుట్టూ తిరుగుతుంటారు. జాగ్రత్త. బాధ్యత లేకపోతే కనుక ఏ పని సజావుగా సాగదు. మీకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మీకు సహకరించే వారి మీదే కోప్పడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేసినట్లయితే వాళ్ళు మీకు దూరం అవుతారు. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా వస్తువులు కొనేటప్పుడు లేదా వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త. భూములు, గృహాలు లేదా ఇలాంటివి ఏమైనా కొనేటప్పుడు, ప్రాపర్టీస్ కొనేటప్పుడు డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త, అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్త. లిటిగేషన్లు ఉన్నాయి లేదా అనేది ఒకసారి చెక్ చేయించుకోవడానికి మంచిది. ఇక ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు అయితే కనపడుతూ ఉన్నాయి. మిత్రుల